నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. బీసీ కులగణన ఒక సాహసోపేత నిర్ణయమని, రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్ర కులగణన చేపట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొంతమంది నాయకులు కులగణనను దూరంగా ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ముస్లింల్లోని ఓబీసీలను నాడు ప్రత్యేకంగా చెప్పలేదని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాము జరిపిన సర్వేలో లోపాలుంటే నిరూపించాలని సవాలు విసిరారు. మొత్తానికి ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తానికి మాజీ మంత్రులు, అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, బీసీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళకి ఒకటే దిశానిర్దేశం చేశారు. అంటే తెలంగాణలో ఈ కులగణన అనేది విస్తృతంగా తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా తెలంగాణలో జరిగినటువంటి ఈ కులగణన దేశానికే ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా, చరిత్రలో నిలుచుకుపోయే విధంగా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. అంటే ఒక విధంగా మౌనంగా ఉంటే కుదరదు అనే విధంగా కార్యకర్తలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా ఒక చట్టం తీసుకువచ్చి దీన్ని అమలు చేయాలనే విధంగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ యొక్క కులగణన చేపట్టామని చెప్పేసి చెప్పడం. అలాగే రాహుల్ గాంధీ పాదయాత్రలో చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఆశయం మేరకే కులగణన చేపట్టాం. దేశవ్యాప్తంగా జరగాలి, ఏ సీఎం కూడా చేయనంత సాహసోపేత నిర్ణయం నాకు దక్కింది, ఆ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో తెలంగాణలో కులగణనను ఆదర్శంగా తీసుకునే విధంగా, చరిత్రలో నిలిచిపోవాలనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ కులగణనపై గతంలో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే గురించి కూడా కొన్ని విమర్శలు చేశారు. అప్పుడు వాస్తవాలు చెప్పలేదు, బయటికి చెప్పలేదు, అసెంబ్లీలో పెట్టలేదు, ఒక విధంగా ఎవరికి విడమర్చి చెప్పలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక పక్క బీజేపీ కూడా వ్యతిరేకిస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగిందో సవివరంగా వివరించాలి, చర్చకు సిద్ధమంటూ రేవంత్ రెడ్డి అయితే విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఇటు పక్క బీజేపీ, బీఆర్ఎస్ అయితే మాత్రం ఈ సర్వేపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మాత్రం ఈ యొక్క కులగణన అయితే మాత్రం సమర్థిస్తున్నారు. మొత్తానికి బీజేపీ, అటు బీఆర్ఎస్ ఈ యొక్క కులగణన విమర్శించడం, మరోపక్క రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని, రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క కులగణన ఏ మేరకు దీనికి చట్టబద్ధత కల్పించే అవకాశాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా మరి కులగణన జరిగే అవకాశాలు ఉన్నాయా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్నటువంటి ఈ కులగణనను దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, తదితర అంశాల గురించి ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో పాల్గొంటున్నారు వివిధ పార్టీల నుంచి. నరసింహరావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నరసింహరావు గారు నమస్తే. నమస్తే సార్. రైట్. నరసింహరావు గారు ఈరోజు బీసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీకి చెందినటువంటి మంత్రులు, అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళకి దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలా, మౌనంగా ఉంటే సరిపోదనే విధంగా ఇది ఒక కులగణని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగానే ఆదేశించారు. అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడుకి చేసినటువంటి సర్వే ఏ విధంగా అంటే బీసీల శాతం పెరిగిందనుకోవచ్చా, లేకపోతే తగ్గిందా? మరోపక్క కేసీఆర్ చెప్పినటువంటి అంశాలకి, కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వివరాలను కూడా రేవంత్ రెడ్డి వివరించారు. ఇది చట్టబద్ధత ఉండే అవకాశాలు ఉన్నాయా ఈ యొక్క కుటుంబ సర్వే, ఈ కులగణనకు? నరసింహరావు గారు. రవి గారు, మీకు మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఏ అంశం అయినా కూడా మన పాలనలోకి వచ్చేటువంటి అన్ని అంశాల్లో ప్రతి అంశంలో కూడా రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేటువంటివి ఉంటాయి. అయితే అసలు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ ఎన్నికల ప్రయారిటీలో పెట్టుకునేటప్పుడు ఇది రాష్ట్ర జాబితాలో వస్తుందా, కేంద్ర జాబితాలో వస్తుందా, దీన్ని మనం ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు దీన్ని అమలు చేయగలుగుతాం అనేటువంటి దాంట్లో వాళ్ళకు స్పష్టమైనటువంటి కల్పన ఉండాలి. ఈ ముఖ్యంగా మన భారతదేశానికి వచ్చినట్లయితే మనం అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, తర్వాత రకరకాలైనటువంటి మళ్ళీ కులాల్లో ఉపకులాలు, మళ్ళీ ఉపకులాల్లో కొన్ని సబ్ సెక్షన్స్, ఇట్లా రకరకాలైనటువంటి ఒక విశాలమైనటువంటి పెద్ద దేశంలో మళ్ళీ చాలా చిన్న చిన్న అంగాలుగా, భాగాలుగా విభజించబడి ఉన్నాం.
మళ్ళీ అల్టిమేట్ గా ఒకే దగ్గరికి వచ్చే రకంలో మన జాతి అంతా కూడా భారత జాతి అనేటువంటిది మనకు ఒక మూలం అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ కులగణన లేకపోతే మతగణన, కులానికి రిజర్వేషన్లు ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు. ఇవి ప్రజల్లో భావోద్వేగాలు ఇమ్మీడియట్ గా పైకి లేచేటువంటి ఆస్కారం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు చూసినట్లయితే 1989-90 మీకు గుర్తుందే ఉంటుంది. మనం చరిత్రను చదువుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల పోరాట సమితి అనేటువంటిది ఒకదాన్ని ప్రారంభం చేసి దాన్ని కొంత పైకి లేపటము, తద్వారా ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని అధికారంలో తీసుకురావడం కోసం కాపు నాడు అనేటువంటిది పెట్టడం, కాపుల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కి మరలించడం అనేటువంటిది మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా ఈ యొక్క పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే రాష్ట్రాల యూనిట్ గా జరుగుతున్నటువంటి ప్రచారంలో అస్త్రాలుగానే ఉంటున్నాయి తప్ప వాళ్ళ కేంద్ర పార్టీ ఇది మా జాతీయ మేనిఫెస్టోగా ప్రకటించలేకపోతున్నాయి. ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంతకుముందు జనతాదళ్ కావచ్చు, లేకపోతే ఉభయ కమ్యూనిస్టులు కావచ్చు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలో మనమే చెప్తాం భారతదేశం ఒక ఉపఖండం అని. అవును, ఇక్కడ మనం అనేక రకాలైనటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు, భిన్నమైనటువంటి సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఒక రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటాయి. మీరు రాష్ట్రం గురించి కంటే కూడా మనం చూసినట్లయితే ఒకే రాష్ట్రంలోనే 3-4 రకాలైనటువంటి సంప్రదాయాలు, 3-4 రకాలైనటువంటి భాష కూడా ఉంటుంది. అవును, మనం తెలంగాణలో చూస్తుంటే ఉత్తర తెలంగాణలో ఒక రకమైనటువంటి భాష, ఆచార వ్యవహారం ఉంటుంది. కొన్ని వస్తువులని, కొన్ని పదార్థాలని ఒక పేరుతో పిలుస్తాం. దక్షిణ తెలంగాణలోకి వెళ్తే ఒక రకమైనటువంటి పేరుతో పిలుస్తాం. మధ్య తెలంగాణలోకి హైదరాబాదు, మహబూబ్నగర్ ఇటువైపు వస్తే మన రంగారెడ్డి జిల్లాలో ఇంకో రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. అంటే మనం ఒక తెలంగాణ 10 పాత జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా సుమారుగా మనకు 3 రకాలైనటువంటి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనపడుతుంటాయి మనకు. అంటే మనకు ఇదేంటంటే మనం భిన్నత్వంలో మళ్ళీ అల్టిమేట్ గా ఏకత్వం. ఇన్ని రకాలైనటువంటి భిన్నమైనటువంటి అంశాలు ఉన్నా కూడా జాతి వరకు వచ్చే వరకు మనదంతా కూడా ఏకత్వం, భారత జాతి అనేటువంటిది. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు చేశానంటే ఒక రాష్ట్రంలో ఇన్ని రకాలైనటువంటి భిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఒక దేశంలో చాలా ఉన్నాయి. చాలా ఉన్నప్పుడు ఒక కులానికి సంబంధించినంత వరకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఒక్కొక్క రిజర్వేషన్ కేటగిరీలోకి వచ్చేస్తుంది. ఒక్కొక్క సెట్ కింద మాటలు ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఎస్టీలు, ఇప్పుడు మనకు లంబాడాలు ఉన్నారు ఒక చోట, ఇట్లా ఒక చోట ఒక రాష్ట్రంలో ఉన్నారు. కాపులు ఉన్నారు, మున్నూరు కాపు వేరు, కాపు వేరు. కొన్ని చోట్ల ఫార్వర్డ్ క్యాస్ట్ పక్క పక్కన, అంటే రాష్ట్రాలకు చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు మన దగ్గర లంబాడాలు ఉన్నారంటే ఇక్కడ ఎస్సీ, మహారాష్ట్రలో బీసీ, కర్ణాటకలో బీసీలు, ఎస్సీ, ఇట్లా ఒక విభిన్నమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ఇది ఏ రాష్ట్రక ఆ రాష్ట్రం దీన్ని ఒక ఎన్నికల ప్రాధాన్యత ప్రయారిటీగా చేర్చుకొని కేవలం అక్కడ వచ్చేటువంటి లబ్ధి ద్వారా అధికారంలోకి రావచ్చేమో కానీ ఇది దేశాన్ని యూనిట్ గా చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కొంచెం మన ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సిస్టమ్ లో చాలా కష్టసాధ్యమైనటువంటిదిగానే మనం భావించాలి. కారణం ఏంటంటే ఒకటి చిత్తశుద్ధి ఉండాలి, తర్వాత పారదర్శకత ఉండాలి. ఈ రెండు ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత రాజకీయ నాయకుల్లో కానీ రాజకీయ పార్టీలకు కానీ ఉన్నాయా అంటే అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు మీకు మామూలుగానే నరసింహరావు గారు రాష్ట్రాల విధిగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించి ఆ సర్వేలను అంటే కేంద్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? అదే చెప్తున్నాను నేను ఇందాక. మళ్ళీ నేను పొలిటికల్ ప్రయారిటీ అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ప్రయారిటీ అన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ రోజు చర్చనీయాంశం తెలంగాణ బీసీ గణన అనేటువంటిది అనుకోండి. తెలంగాణ బీసీ గణనని కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అంశంగా చూస్తున్నంత కాలం కేంద్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తుంది తప్ప దాన్ని టేకప్ చేసి అది మా అంశంగా పరిగణిస్తుందా అనేటువంటిది మనం అనుమానాస్పదం. కారణం ఏంటి? వాళ్ళ ప్రయారిటీలో అది లేదు. కాబట్టి ఇది ఇప్పుడు కూడా మనం నిన్న మొన్న చూసుకున్నట్టు మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం నరసింహరావు గారు, అంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది కాబట్టి దాన్ని ప్రియారిటీ ఇచ్చింది. బీజేపీ అది ఆ మేనిఫెస్టోలో లేదు కాబట్టి అది ప్రాధాన్యాంశంగా చూడట్లేదంటారు. చూడట్లేదు. నేను అనేది అదే, చూడాల్సిన అవసరం బీజేపీకి ఉందా అంటే బీజేపీకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు మనం కొన్ని చాలా ఇప్పుడు మనం మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ ఉందండి. అది ఎప్పుడు ప్రారంభమైంది?
దానికి ఎప్పుడు దాదాపు ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల 30 చరిత్ర సంవత్సరాలు. ఉన్నటువంటి ఉద్యమం అది. సుమారుగా 30 సంవత్సరాలు పట్టింది. అది ప్రధానమంత్రి తన ఎజెండాలో ప్రకటించి దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకున్నప్పుడే దానికి కదలిక వచ్చింది. మళ్ళీ దీంట్లో కూడా ఏంటంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది, కులానికి సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ రాజ్యాంగంలోకి సంబంధించినటువంటి కోర్టులు జోక్యం చేసుకుంటుంది. తర్వాత రాజ్యాంగం అనేటువంటి ఇది వస్తుంది. కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ సవరణ కావాల్సి వస్తుంది, పార్లమెంట్ లో మెజారిటీ కావాల్సి వస్తుంది. ఇవన్నీ అంశాలు ముడిపడి ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలు భావోద్వేగాలకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది అంత సులభంగా కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. టాక్లో రేవంత్ రెడ్డి బీసీలను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? మొత్తానికి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక బీసీలని ఆకట్టుకునే విధంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించే విధంగా ఓ పక్క బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు, అంటే ఆ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఎత్తుగడలకు కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టనుందనే విధంగానే రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఈరోజు జరిగినటువంటి బీసీ నాయకులకి ఒక దిశానిర్దేశం కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కులగణాన్ని ఒక ప్రజల్లో ముందుకు తీసుకువెళ్లాలనే విధంగా మౌనంగా ఉండకుండా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి బీసీ నాయకులకు అయితే మాత్రం హితబోధ చేశారు. ఓ పక్క బీఆర్ఎస్కి బీజేపీ కూడా కొంచెం కౌంటర్ ఇచ్చారు. గత కేసీఆర్ హయాంలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకి అసలు ఆధారాలు లేవు, అదంతా కూడా తప్పులు తడక, ఒక విధంగా చెప్పాలంటే కాకి లెక్క అనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ పక్క బీజేపీ కూడా భయపడుతుంది, బీజేపీ కులగాని చెప్తే ఎక్కడ మా బండారం బయటపడిద్దో, ఎక్కడ బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఆ విధంగా రిజర్వేషన్లు కల్పించాలనే విధంగా దేశవ్యాప్తంగా జరిపించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బీజేపీ భయపడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కూడా 70 ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి 70 కులాలను కూడా గుజరాత్లో బీసీలోకి కలిపినటువంటి అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి 2022లో ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన సెల్ ఫోన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు వినిపించినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తాం. మొత్తానికి అంటే ఎవరి లెక్క ఎవరిది, అంటే ఏదో ఒక ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ సర్వే జరిపించడం, మాది దానికి చట్టబద్ధత ఉంది, మేము జరిపించినటువంటి సర్వేకి, లేకపోతే మళ్ళీ వేరే ప్రభుత్వం మారిన తర్వాత మా ప్రభుత్వం జరిపించినటువంటి సర్వేకి చట్టబద్ధత ఉందని అనుకోవటం ఎంతవరకు కరెక్టు? అలాగే ఇవే చర్చనీయాంశం అవుతుంది. తనకి ఇదే బిగ్ టాక్లో చర్చని కంటిన్యూ చేద్దాం. నరసింహరావు గారు చెప్పండి. నరసింహరావు గారు, అంటే కేసీఆర్ సరిపోయినటువంటి సమగ్ర కుటుంబ సర్వే 2014లో 51% బీసీలుగా ఉన్నట్లు చూపించారు, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలుగా, మొత్తం బీసీలు అయితే మాత్రం 51%గా చూపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో ఎస్సీలు 17%, అలాగే ఎస్టీలు 10.45%, బీసీలో 46.25%, అలాగే ముస్లిం మైనార్టీలు 10.08%, ఓసీలు మాత్రం 15.79% తగ్గినట్లుగా, మొత్తానికి బీసీలు అయితే మాత్రం 56.33% పెరిగింది అని చెప్పారు. గతంలో ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ గురించి సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ చూపించలేదు, వాళ్ళు 4 కేటగిరీలుగా చూపించారు, మేము 5 కేటగిరీలుగా చూపిస్తున్నాం, ఇప్పుడు బీసీ జనాభా పెరిగింది, రిజర్వేషన్లు పెరిగాయి, మా ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుందని చెప్తారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు నరసింహరావు గారు? మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది ఆయన ఒక ప్రకటన చేసి, ప్రకటన చేయటమే ఒక సంచలనం. ఆ సంచలనంతో పాటుగా ఏం చేశారు, అది అక్టోబర్ 16, 21 నాకు డేట్కి సరిగా గుర్తులేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే పూర్తి కావాలని చెప్పేసి వివిధ ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వ ఉద్యోగుల్ని దాంట్లో భాగస్వామ్యం చేశారు. అది ఒక సంచలనంగా మారింది, మనకు తెలిసిన విషయమే. అయితే అది చేసింది ఎవరు? ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ఉద్యోగులు, తర్వాత అన్ని రకాలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు. ఈ తర్వాత ఎన్నికల్లో ఫలితం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏం చెప్తుంది, ఆ సర్వే తప్పులు తడకు కాబట్టి మేము మళ్ళీ ఒక సర్వే చేయిస్తున్నాం అన్నది. ఇప్పుడు ఈ సర్వే ఎవరితో చేయిస్తున్నారు? వీళ్ళు చేయించేటువంటి సర్వే కూడా ప్రభుత్వ అధికారులతోని, ప్రభుత్వ ఉద్యోగస్తులతోనే సర్వే చేయిస్తున్నారు. అప్పుడు చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేసినప్పుడు అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి సర్వే నిజమని, వాస్తవం అని చెప్పడానికి మన దగ్గర దాఖలాలు ఏంటి? ఏం లేవు.
రేపు కాంగ్రెస్ తర్వాత మళ్ళీ బీజేపీ వచ్చింది, వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రకటన చేయరు అనేటువంటిది గ్యారంటీ ఏముంది అంటే. అవును. ఇప్పుడు ఇక్కడ మనం ప్రభుత్వాలు లేక పాలక పక్షాలు మారుతుండొచ్చు కానీ అధికార వ్యవస్థ అనేటువంటిది మారదు. కానీ అవును. మనం ఏం చేస్తున్నాము, మన యొక్క మైలేజ్ కోసం ప్రభుత్వ అధికారులను కూడా ఈ రాజకీయమైనటువంటి దీంట్లోకి లాగుతున్నాం. అంటే మనం ఒక సిస్టమేటిక్ ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఆ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళినప్పుడు బీసీ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, ముస్లిం ఎంత, మైనారిటీ ఎంత, క్రిస్టియన్స్ ఎంత, ఫార్వర్డ్ క్యాస్ట్ లో వివిధ కులాలు ఎంత అనేటువంటిది ఒకసారి గణన చేస్తే అది ఏ పార్టీ చేసినా ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసినా ఆ యొక్క సర్వే మారకూడదు. రైట్. అట్లా మారుతుంది అంటే ఏంటంటే ఈ యొక్క దాంట్లో ఆ గైడ్ లైన్స్ లో ఉన్న చిత్తశుద్ధి లోపించాలి, లేదా లేకపోతే విశ్వసనీయత కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయత కోల్పోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎవరైతే సర్వే చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది తప్ప ఏ ప్రభుత్వం చేసినా, అది బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా, కమ్యూనిస్టులు చేసినా, ఇంకొకళ్ళు చేసినా చిత్తశుద్ధి అనేటువంటిది పారదర్శకత ఉన్నట్లయితే ఎవరు చేసినా లెక్క ఒకటే కావాలి. అట్లా లెక్క ఒకటి కాదు అనుకున్నప్పుడు అది దాంట్లో లోపం ఉన్నట్టు లెక్క. రైట్ నరసింహరావు గారు, మనకి కర్నె అరవింద్ గారు బీఆర్ఎస్ నాయకులు లైవ్ లో జాయిన్ అయ్యారు. అరవింద్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఈరోజు బీసీ నాయకులతోటి రేవంత్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేసి అది రాజకీయ అంశంగా చూడాలా, లేకపోతే నిజంగానే బీసీలపై చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించారా? మరోపక్క ప్రజల్లోకి ఈ యొక్క బలంగా తీసుకువెళ్ళాలి ఈ కులగణన అనేది. గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి ఈ కులగణన సర్వేకి కూడా పోల్చి చెప్పారు. అప్పట్లో ఏం జరిగింది, ఇప్పుడు ఎంతకు ముందుగానే నరసింహరావుకి చదివి వినిపించారు. కానీ ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు గత హయాంలో కన్నా కూడా ఇప్పుడు బీసీ జనాభా పెరిగింది, రిజర్వేషన్లు పెరిగాయి. గత సమగ్ర కుటుంబ సర్వేలో మాత్రం ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్లు అయితే చూపించలేదు. మేము ప్రత్యేకంగా చూపిస్తున్నాం ముస్లిం మైనార్టీలను 10% రిజర్వేషన్లు అని చెప్పేసి ఒక 5 కేటగిరీలుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు సార్. నమస్కారాలు. నమస్కారం. ఇవాళ బడుగులపై పిడుగు, కులగణనలో గందరగోళము అనేటువంటి విషయాన్ని సర్వత్రా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది సార్. కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అన్ని కూడా అబద్ధాలు, మోసాలు, దగాలు అనేటువంటి పద్ధతుల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిపించి తద్వారా ఒకటే రోజులో ఆ రోజు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు, యూకేలో ఉన్నటువంటి వాళ్ళు, కెనడాలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాలకు వచ్చి ఆ రోజు ఉన్నటువంటి సర్వేలో పాల్గొన్నటువంటి నేపథ్యం మీ అందరు కూడా చూసిండ్రు. దాంట్లో మనకు దాదాపుగా 51% మనము ఉన్నాము అనేటువంటి విషయాన్ని అయ్యాల మనం కాంక్రీట్ గా, కన్స్ట్రక్టివ్ గా, చట్టబద్ధంగా మనం చెప్పినటువంటి మాట గయాల ఉండే. అయితే నేను ఏమంటా ఉన్నాను అంటే సార్, 2011 జనాభా లెక్కలు మనం చూసుకున్నట్లయితే మొత్తం కుటుంబాలు 83,03,612 కుటుంబాలైతే పురుషులు 1,76,11,633 మంది, స్త్రీలు 1,73,92,041 మంది. మొత్తం చూస్తే సార్ 3,50,03,674 మంది 2014లో జనాభా లెక్కలు చూసుకున్నట్లయితే. తర్వాత 2014లో ఆ రోజు మనం చేసినప్పుడు మొత్తం కుటుంబాలు 1,03,95,629 కుటుంబాలుంటే దీంట్లో పురుషుల సంఖ్య 1,84,11,741 మంది సార్. స్త్రీలు, దయచేసి నేనేమంటా ఉన్నాను అంటే స్త్రీలు సంఖ్య 1,84,05,885 మంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 2014లో 3,68,76,544 మంది అయ్యాల ఉండే. అయితే నేనేమంటా ఉన్నాను అంటే
ఇవాళ వీళ్ళు చేసినటువంటి 2024లో ఇంటింటి సర్వే చేసినటువంటి సందర్భంలో మొత్తం కుటుంబాల సంఖ్య 1,79,457 మంది. దీంట్లో పురుషుల సంఖ్య 1,70,21,183 మంది. స్త్రీల సంఖ్య 1,42,597 మంది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 3,70,77,544 మంది ఇక్కడ కనిపిస్తా ఉన్నారు సార్. దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే ఏదైనా పారదర్శకంగా జరగాలి ఈ రాష్ట్రంలో. కానీ అరవింద్ గారు, మీరు లెక్కల సహా సవివరంగా వివరించారు అరవింద్ గారు, రైట్, ఓకే. కానీ దానికి శాస్త్రీయత ఏది అనే విధంగానే ఉంది. ఒక వెబ్సైట్లో పెట్టి లేకపోతే ఒక ఇంటర్నెట్లో పెట్టడం కాదు, దానికి చట్టబద్ధత కల్పించారా, అసెంబ్లీలో పెట్టారా, లేకపోతే అప్పటికి ఇప్పటికంటే లెక్కలకి పొంతన ఉంది, చాలా వ్యత్యాసం ఉందని చెప్పడానికి ఆస్కారం ఉండేది. కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు 10 సంవత్సరాలైనా సరే బీఆర్ఎస్ బయటికి వెల్లడించలేదు. దాన్ని ఏ విధంగా ప్రామాణికంగా తీసుకోవాలనేదే కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. ఎలా స్పందిస్తారు అరవింద్ గారు? ముమ్మాటికి తప్పు సార్. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అది నిజం చేసేటువంటి ప్రయత్నంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. దాంట్లో అన్ని వర్గాల ప్రజలకు ఇప్పటికే అవగతం అయిపోయింది ఏది రాయి ఏది రత్నము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు మనకు సుభిక్షంగా గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అనేటువంటి దాంట్లో ఒక విషయం చెప్పండి అరవింద్ గారు, ఇది ఈ కుటుంబ సర్వే మీరు జరిపినటువంటి కుటుంబ సర్వే 2014 కుటుంబ సర్వేకి ఇప్పుడు కులగణ సర్వేకి అంటే ఏమైనా వ్యత్యాసం ఉందంటారా, లేకపోతే అసలు తప్పులు తడకంటారా? మీ లెక్కలు మాత్రం కాకి లెక్కలే అని చెప్పేసి కేసీఆర్ జరిపించినటువంటి సర్వేని మాత్రం రేవంత్ రెడ్డి బాహాటంగా చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు 2024 నుండి ఇప్పటి వరకు కూడా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు పచ్చి అబద్ధాలని ఆయన ప్రచారం చేస్తా ఉన్నారు. దాంట్లో మాకంటే ఎక్కువ మీరే క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నాను అంటే సార్, ఆ రోజు మేము చేసినటువంటి దాన్ని ఆన్ రికార్డ్ లో ఇవాళ వెబ్సైట్లలో పెట్టినటువంటి మాట వాస్తవం. మీరు చెక్ చేసుకోండి, దాంట్లో మాకేం ఇబ్బంది లేదు. ఇవాళ దీన్ని వీళ్ళు ఏమన్నా చట్ట భద్రత కల్పించిండ్రా, దీనికి ఏమన్నా చట్టాన్ని రూపొందించిండ్రా? ఒక ప్రశ్న. వీళ్ళు తూతు మంత్రంగా ఒకరోజు అసెంబ్లీని ఏర్పాటు చేస్తారు, దాంట్లో 2 గంటల పాటు వాళ్ళ కేబినెట్ సమావేశం ఉంటది, కేవలం 4 నుంచి 5 గంటల వరకేమో అసెంబ్లీ కొనసాగుతుంది. ఇది అయిపోయింది అనేటువంటి విషయాన్ని ఇవాళ కొత్తగా కొలువుదేరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. దీంట్లో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు బీసీలు అందరూ ఎట్లా తక్కువ అవుతారు సార్? ఇవాళ పెరుగుతారు కానీ తక్కువ ఎట్లయితారు? ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలో పెరుగుతారా తగ్గుతారా? దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే పెరిగేటువంటి వాళ్ళని చూపించకుండా వీళ్ళు చేసినటువంటి ఏ రకంగా వీళ్ళు చేసిండ్రు అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆర్ కృష్ణ గారితో మొదలు పెట్టుకుంటే బీసీ సంఘాలు, బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా బయటకు వచ్చి ఇది తప్పుల తడక, ఇది ముమ్మాటికి రైట్ అరవింద్ గారు, మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నెల 16 నుంచి 28 వరకు కూడా ఒకవేళ సర్వేలో పాల్గొనని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చింది. మరి బీఆర్ఎస్ నాయకులు పాల్గొంటున్నారా లేకపోతే ఏంటి? పాల్గొనకుండా ఈ యొక్క సర్వే ఉన్నాము సార్. దయించి తప్పుల తడక ఒకటి ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం ఇవాళ మొత్తంగా ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పి ఆయన అదృష్టంగా లక్కీగా లక్కీ వచ్చారా, ఏదొచ్చిందో ప్రజలు ఆశీర్వదించారు, వచ్చారు. 5 సంవత్సరాలు వినాలి కదా, 5 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటుకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయం అప్పుడైతేనే తెలుస్తుంది, ఏది ఎట్లా ఉంటది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. అయితే నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ ఆది నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటకు వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి లేదు. ఒకటి. రెండో అంశం ఏంటి అని అంటే ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో స్వాతంత్ర 75 సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రు సార్. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినరు, తెలంగాణలో ఈయన 2వ ముఖ్యమంత్రి.
గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధి ఏంది, సంక్షేమం ఏంది, ఎర్ర బస్ నుంచి రైట్, సేమ్ అదే కూడా ఆయన చెప్పుకుంటుండు. Textiles వరకు, రెండో ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో సాహసోపేత నిర్ణయం చేయలేదు, నాకు ఆ యొక్క నిర్ణయం తీసుకునేటటువంటి భాగ్యం నాకు కలిగింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రైట్, ఒక్క నిమిషం అరవింద్ గారు. సార్ దయచేసి రైట్, అరవింద్ గారు ఒక్క నిమిషం. డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఒక్క నిమిషం, చాలాసేపు అవుతుంది. డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శివకుమార్ లాల్ గారు నమస్తే. నమస్తే రవి గారు. నమస్తే. ఏంటి ఈరోజు బీసీ నాయకులతోటి సమావేశం నిర్వహించారు. ఈ బీసీ కులగణన ఏవైతే ఉన్నాయో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కులగణని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అందరూ కూడా మౌనంగా ఉంటున్నారు. మౌనంగా ఉంటే కుదరదు, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలా. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే లోపలనే దీనికి ఒక చట్టబద్ధత తెచ్చే అవకాశం ఉందా, లేకపోతే రాహుల్ గాంధీ మాట ఇచ్చారు కాబట్టి కులగణన జరపాలని కాంగ్రెస్ పార్టీ తీసుకుందా? ఒక పక్కేమో ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఏ ముఖ్యమంత్రికి దక్కనేటువంటి అరుదైనటువంటి ఘనత నాకు దక్కింది. చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ కులగణన ఏదైతే ఉందో మిగిలిన దేశానికే రోల్ మోడల్గా ఉండాలా, మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలా అనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ అంశంగా రిజర్వేషన్ చూడాలా ఈ యొక్క కులగణనని, మరో పక్క ప్రభుత్వం చిత్తశుద్ధితోటే నిర్వహించింది అనుకోవాలా. ఓ పక్క ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ విమర్శలకు ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు శివకుమార్ లాల్ గారు? ముందుగా స్వతంత్ర బిగ్ టాక్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్కారం. ఇప్పటి వరకు నరసింహరావు గారు మాట్లాడేది వినడం జరిగింది, అరవింద్ మాట్లాడడం వినడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ఏమంటే, ఫస్ట్ బీజేపీ పార్టీ ఏదైతే పార్లమెంట్ లో మా రాహుల్ గాంధీ గారు కులగణన చేయండి, జనగణన చేయండి, జిస్కి ఇస్సేదారి ఉస్కి భాగ్యదారి అనేది పార్లమెంట్ లో స్తంభింపజేసి చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళు దాంట్లో నోరు మెదపలేదు. ఒకటి. రెండోది, ఇటు ఆలోచిస్తే బండి సంజయ్ వచ్చి వ్యాఖ్యలు చేస్తాడు, మొత్తానికి ఈ కులగణనల తప్పడు తడక. మీరు తప్పడు తడక కాదు, పార్లమెంట్ లో మీరు బిల్ పెట్టండి, ఎందుకు పెడతలేరు? అక్కడ మీరు మాట్లాడడానికి చేత కాదు. ఈరోజు బీజేపీ ఒక్క ఎంపీ లైన్ నుంచి 8 ఎంపీలు అయినరు, ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 ఎమ్మెల్యేల వరకు వచ్చిండ్రు. ఈ రోజు మీ ఉన్న పార్టీలనే తెలంగాణలో సరిగా చూసుకోవడానికి లేదు బీజేపీ పార్టీకి. ఈ రోజు కులగణన గురించి వీళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు. పార్లమెంట్ లో బిల్ పెట్టమని చెప్పండి, బండి సంజయ్ గారు అయినా సరే, కిషన్ రెడ్డి గారు అయినా సరే. ఇప్పుడు అరవింద్ మాటకు ఆలోచిస్తే తప్పుల తడక అంటాడు, లేకపోతే మొత్తం అన్ని సంవత్సర కాలం నుంచి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ ముఖ్యమంత్రి, మీరు, మీ పార్టీ అబద్ధాలతోనే పుట్టింది. ఈ రోజు తెలంగాణలో సమాన వర్గాలు ఒకవేళ ఉద్యమంలో పనిచేయకపోవడానికి బిల్లు పెట్టిన రోజే పార్లమెంట్ లో లేడు. ఒక విజయశాంతి తప్ప, మా కాంగ్రెస్ ఎంపీ తప్ప కేసీఆర్ లేడు. అప్పటి నుంచి తప్పుల తడక వాళ్ళది, అబద్ధాల కోర్లు వాళ్ళు, మోసం చేసింది తెలంగాణ ప్రజలని, 29వ రాష్ట్రాన్ని ముంచుక తిన్నది వాళ్ళు. అది మర్చిపోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలలల్లా ఈ రోజు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు కులగణన కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, ఈ రోజు దేశంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారము మా రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన చేయనే ఒక నినాదంకి మేము పెట్టిన మేనిఫెస్టోలో, డిక్లరేషన్ లా ఈ రోజు ఖచ్చితంగా అది చేయడం జరిగింది. దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయి, తక్కువైందంటే బీసీ సంఘాలను పిలిచి, బీసీ నాయకులను పిలిచి, అఖిల పక్షంని పిలిచి మాట్లాడి ఏం చేద్దాం అనేది కూడా అడగడం జరిగింది. గతంలో కేసీఆర్ ని కూడా డైరెక్ట్ ఓపెన్ గా చెప్పడం జరిగింది, నువ్వు 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినావు, రెండోది ఉద్యమకారుల, నేను ఉద్యమ రథసారథి, నేను సావు నోట్ల తలకాయ పెట్టిన వచ్చినోని కదా, నీ అనుభవం మాకు చెప్పని పిలవడం జరిగింది. రైట్. ఈ ఏడాది 14 నెలల నుంచి బయటికి రాకుండా ఇప్పుడు వచ్చి నేను వస్తా, నేను కొడితే దెబ్బ సాలరీ తగ్గుతా అంటే ఎవరికి తగ్గుతుంది? ప్రజలు ఆల్రెడీ నేను దెబ్బ కొట్టిర్రు. ప్రజలు కొడితేనే నువ్వు ఫామ్ హౌస్ లో వండుకుంటాను, గతంలో ప్రామిస్ చేసినావు, ఫామ్ హౌస్ లో వండుకున్నావు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా అయింది, ఆయన బయటకు వస్తాడు, అమ్మ పూలు వచ్చి ఏమొస్తుంది, అమ్మ పూలు వచ్చి ఆఖరికి వస్తే ప్రజలు నిన్ను మూలగా వండబెట్టిర్రు. ఈ రోజు నువ్వు మళ్ళీ కొత్తగా నువ్వు వచ్చి చేసేదేం లేదు. ఈ రోజు ప్రజలు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు కానీ, లేకపోతే సమాజంలో ఉన్న సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు నీ మీద కేసు వేస్తుండ్రు. 2,75,000 4 లక్షల రూపాయలు ముఖ్యమంత్రిగా నువ్వు తీసుకుంటున్నావు, ప్రజలకు పనిచేయనప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంకోవరికని ఇచ్చి నువ్వు పక్కన వెళ్ళిపోవాలి, నీ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. ఒక్కసారి అదే ఆలోచించాలా. ఈ రోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన బీసీ కులగణనలు కానీ,
ఎస్సీ వర్గీకరణలు కానీ నిజంగా కూడా ప్రజలు హర్షించాలా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఏళ్ల నుంచి ఎంఆర్పిఎస్ పోరాడానికి ఈ రోజు ఒక ఫుల్ స్టాప్ పెట్టి చేయడం జరిగింది. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఇటు మొత్తానికి బీసీ కులగణన కూడా ఎప్పుడో గతంలో చేసింది. తర్వాత మిమ్మల్ని చేయని అడిగినప్పుడు మీరు చేయలే. బీజేపీ అసలు మాకు పట్టింపే లేదంటారు. ఇప్పుడు చేసిన తర్వాత వీళ్ళు మాట్లాడి అది బాగాలేదు ఇది బాగా సూచన సలహాలు ఇవ్వండి అబ్బా. మీరు రండి, సెక్రటరియట్ కి రండి, లేకపోతే మంత్రివర్గంలో కూర్చోండి, మామూలుగా అఖిలపక్షం పిలిచినప్పుడు రండి, సూచన సలహా. రైట్. శివకుమార్ లాల్ గారు, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీసీ పక్షపాత అంటారు, బీసీ జనాభా లెక్కలకు అవసరమైతే కులగణనకు కట్టుబడి ఉందని చెప్తారు. నేనేమంటున్నా, బండి సంజయ్ గారు చేసిన నిన్న వ్యాఖ్యలు కానీ లేకపోతే కిషన్ రెడ్డి మాట్లాడేది కూడా వాళ్లకు దమ్ము ధైర్యం అనేది ఉంటే, వాళ్ళకు బీసీల ఏమన్నా చేసే ఆలోచన ఉంటే ఇక్కడ సూచన సలహాలు కరెక్ట్ ఇవ్వమనండి. లేదు కాదంటే పార్లమెంట్ లో వాళ్ళు ప్రధానమంత్రికి చెప్పి అమిత్ షాకి చెప్పి బిల్లు పెట్టియమని చెప్పండి. అది చేత కాదు. ఈ రోజు చేసేటోళ్ళకి వాతలు పెట్టే అలవాటు వీళ్ళకి బాగా ఉంది. ఇదిగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకైతే అసలు అదువాపు లేదు. అందరూ ఒకటే స్కూల్లో చదువుకుంటారు. మొత్తానికి నోరు తెరిస్తే అబద్ధాలు. చూద్దాం. మొత్తానికి దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు. ఇచ్చిన 10 సంవత్సరాల దళిత బంధు అన్నారు. 30% వీళ్ళే తిన్నారు. స్వయానా అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, నేను కావాలి కుక్కలాగా ఉంటాడు. ఇలా ఈ చెప్పిన దాంట్లో ఏదైనా ఒకటి చేసింటా వాళ్ళు ఏ ప్రాజెక్టులు పెట్టినా దాంట్లో స్కామ్లు. మొత్తానికి వీళ్ళు పెట్టిన స్కీమ్లంతా స్కామ్లే. ప్రజలకు తెలియదా? ఈ రోజు కాళేశ్వరం ఏమైంది, బాహుబలి మోటార్స్ ఏమైంది, పెద్ద గొప్పలు చెప్పుకున్నారు. డిస్కవరీలో చూపించారు. కులగణన కుటుంబ సర్వే గురించే మనం మాట్లాడాలా, బీసీలని ఎవరు ఏమంటున్నా రవి గారు, ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు ఆలోచించాలా. ఈ నరసింహరావు గారు ఒక్క నిమిషం, శివకుమార్ లాల్ 1 year లోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చెప్పినట్టు చేస్తుంది. ఈ రోజు మీరు 10 సంవత్సరాల రైతు రుణమాఫీ చేయలే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో రైతు రుణమాఫీ చేసింది. ఈ రోజు ఇంకొకటి ఏంది, ఒక 2000 శివకుమార్ లాల్ గారు ఒక్క నిమిషం దాని గురించి అంటున్నారు. ఈ రోజు రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కానీ ఆల్రెడీ ప్రజలకు వచ్చేలాగా చేస్తున్నారు. శివకుమార్ లాల్ గారు ఒక్క నిమిషం. నరసింహరావు గారు, రాజకీయ విశ్లేషకులు, ఒక పక్క అంటే దాదాపు ఈ నెల 16 నుంచి 28 వరకు కూడా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళొక్కసారి 3.1% ఎవరైతే ఆ సర్వేలో పాల్గొనలేదో వాళ్ళకి అవకాశం ఇచ్చింది. మరోపక్క ఆన్లైన్ ద్వారా కూడా పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది. మరోపక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ యొక్క అవకాశం కల్పించింది. ఒకవేళ కనుక ఇది పెరిగితే ఎవరికి లాభించే అవకాశం ఉంది? ప్రతిపక్షాల ఏవైతే చేశాయో డిమాండ్, ఆ డిమాండ్కి తలొగ్గి ప్రభుత్వం చేసిందని అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితోటి ఒక పారదర్శకంగా ఈ యొక్క సర్వే నిర్వహించింది అనుకోవచ్చా? రైట్. వచ్చినటువంటి డిమాండ్ల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చింది. మళ్ళీ ఒక్కసారి ఆ 3.1% ఎవరైతే ఈ యొక్క కులగణన సర్వేలో పాల్గొనలేదు, అది రాజకీయ నాయకులు అవ్వచ్చు, బీఆర్ఎస్ నాయకులు అవ్వచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే అత్యవసర పరిస్థితిలో ఎవరైతే అందుబాటులో లేరో వాళ్ళ కోసం అవకాశం ఇచ్చింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు నరసింహరావు గారు? సార్, నేను ఇందాకే చెప్పాను. ఒక్క నిమిషం శివకుమార్ లాల్ గారు ఏదో అడుగుతున్నారు. శివకుమార్ లాల్ గారు, ఇప్పుడు ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి ఈ మొత్తానికి మళ్ళీ టైం ఇచ్చి చేయమని చెప్పింది ఏంటంటే, స్వయాన గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆ ఫ్యామిలీ, కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి వీళ్ళు చెయ్యలేదు అనేది కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఓపెన్ గా చెప్పడం జరిగింది. అదే చెప్పాను, బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులందరూ ఎవరైతే మళ్ళీ మీరు వచ్చి కులగణన సరిగా కాలేదని చెప్తారు. ఏదైతే ఆలోచించారు, ఆప్షన్ అయితే ఇచ్చారు, ఆప్షన్ ఎవరికి ఉపయుక్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? నరసింహరావు గారు, మనం ఇందాక చెప్పినట్లుగా ఇది కులగణన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ప్రయారిటీలో ఉన్నటువంటి అంశం. ఇది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేసినటువంటి జోడో యాత్రలో వాళ్ళు పెట్టుకున్నారు. ఇంతకు ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, 2018లో లేదు, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. దేనికంటే ఈ అంశాన్ని మనం లేవనెత్తడం ద్వారా కొంత రాజకీయమైనటువంటి లబ్ధి జరుగుతుంది అనుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు.
ప్రజలు ఆమోదించారు. వాళ్ళు ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కొన్ని అడుగులు వేస్తున్నారు. ఈ అడుగులు వేయడంలో ఏమైంది, 4.1% ఎవరైతే ఇంతవరకు సర్వేలో పాల్గొనలేదో 3.1 వాళ్ళకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వటము, వాళ్ళని ఆన్లైన్ లో ద్వారా మళ్ళీ మీ యొక్క వివరాలు మీరు మాకు సబ్మిట్ చేయండి అంటాం కానివ్వండి, లేకపోతే ఇదంతా కూడా మనం దాన్ని వెల్కమ్ చేయాల్సినటువంటిదే. దేనికంటే ఇంకా అనేక కారణాల వల్ల రకరకాల వ్యక్తులు సర్వేలో పాల్గొనలేనటువంటి వాళ్ళందరూ ఎవరికైతే అవకాశం ఇవ్వాలి, దీన్ని మనం వెల్కమ్ చేయాలి. అయితే దీంట్లో చిత్తశుద్ధి, పారదర్శకత, నేను మొదటి నుంచి మళ్ళీ రెండోసారి కూడా ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎంతవరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం ఈ కులగణన, ఆ బీసీలలో విద్య, తర్వాత ఉపాధి, ఉద్యోగాలు, రాజకీయపరమైనటువంటి ఈ 4 అంశాలలో వాళ్ళకు మనం ప్రయారిటీ ఇవ్వాలి, అవకాశం కల్పించాలి. దాని ద్వారా ఇప్పటిదాకా మనం ఎవరైతే ఓటు బ్యాంక్ అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం కొంచెం మంచి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళని కూడా సమాజంలో అందరినీ ఒకే రకంగా చూడాలి. వాళ్ళల్లో ఎవరైనా ఇంకా కింద, ఇప్పుడు వారు సార్ చెప్పారు సబ్బన్న వర్గాలు అని, వీళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనే ప్రయత్నం. దీన్ని మనం హర్షించాలి, స్వాగతించాలి. అయితే వీళ్ళ యొక్క చిత్తశుద్ధిని మనం ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మనకు రాష్ట్ర మంత్రి మండలిలో ఎంతమంది బీసీలు ఉన్నారు? మనకు జనాభా ప్రకారం 52, మనకు వచ్చినటువంటిది 45% ప్లస్ ఉన్నట్టుంది. దాని ప్రకారం ఎంతమంది ఉండాలి మంత్రివర్గంలో? మరి అంతమందికి ఎందుకు అవకాశం లేదు? ఎప్పుడు ఇస్తారు? లేకపోతే యాజ్ పర్ ఆ జనాభా ప్రకారం ముఖ్యమంత్రి కూడా ఉండాలి కదా. మరి ముఖ్యమంత్రి ఏమన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన యొక్క పదవి త్యాగం చేసి మరి వెంటనే ఇమీడియట్ గా ఒక మంత్రికి చూశారని నేను ఆదర్శంగా నిలిచాను. మా పార్టీ ఇచ్చినటువంటి మా అధినాయకుడు ఎన్నికల హామీలో చెప్పినటువంటి ప్రకారం మేము గణన చేశాము. తప్ప అన్నిటికీ రిజర్వేషన్ ఉంటుంది. అదే అంటున్నా నేను, చిత్తశుద్ధిగా వచ్చే మాట్లాడుతుంది. చేశారా చూయించుకొని మళ్ళీ ఎన్నికల్లో చూయించి ఇప్పుడు వచ్చినటువంటి 65 కాకుండా 100 కొంత తెచ్చుకుంటారా? ఇవన్నీ కూడా ఏంటంటే చిత్తశుద్ధికి సంబంధించినటువంటి అంశాలు. రైట్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే ఏదైతే ఉందో అది పారదర్శకంగా జరుపుతుందా లేకపోతే నిబద్ధతతో చేస్తుందా అనే దానికంటే ఇప్పుడు రాజకీయ టర్న్ తీసుకుంటున్నాయి విపక్షాలు. అయితే మాత్రం ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ప్రయత్నం అనే విధంగా ఇది తప్పులు తడక అని చెప్తుంది. మరోపక్క గతంలో జరిగినటువంటి కుటుంబ సర్వేని కూడా తప్పుపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మొత్తానికి బీసీలని ఓన్ చేసుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? మేమే బీసీ పక్షపాతి అనే విధంగా ఉన్నారు. మొత్తానికి బీసీ శాతం అయితే పెరిగిందని చెప్తున్నారు. ఒక పక్క మైనార్టీలని కలపలేదు గత బీఆర్ఎస్ హయాంలో, కానీ మేము మైనార్టీ 10% కూడా ఇందులో కలిపి 56% ఇందులో పెరిగింది బీసీలు అనే విధంగా రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తానికి ఈ యొక్క అంశాలు ఏ విధంగా ప్రామాణికం చెందేవాడు, ఏ ప్రభుత్వం సర్వేలు జరిపినా, ఏ రాష్ట్రంలో సర్వే చెప్పినా దానికి చట్టబద్ధత లేదనేదే ఒక రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. అది కేంద్రం జరిగినటువంటి సర్వే దానికే చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది. లేకపోతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమా? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది 42% అమలు చేస్తాము రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంది, దాన్ని ఓన్ చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అనే విధంగా చెప్తుంది. ఏది ఏమైనా సరే అటు బీజేపీ కూడా దేశవ్యాప్తంగా కులగణన చేసే పరిస్థితి అయితే లేదు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడ లంబాడీలు ఎస్సీలు ఉన్నారు, అక్కడ కర్ణాటకలో అయితే మాత్రం బీసీలు అవుతారు, వేరే చోట మరి ఎస్సీలు అవుతారు అనే విధంగా ఎంపీ ఈటెల రాజేంద్ర వ్యాఖ్యానించారు. మరోపక్క కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా విమర్శలు గుప్పించారు. మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోమని చెప్పారు. ఒక పక్క గుజరాత్లో మాత్రం 70 మైనార్టీ కులాలను అయితే మాత్రం గతంలో బీసీల జాబితాలో చేసింది గుజరాత్లో. ఒకటి ముఖ్యమంత్రి ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2022లో ఒక ఇంటర్వ్యూలో కూడా వ్యాఖ్యానించినటువంటి అంశాలను చూడొచ్చు. మొత్తానికి ఒక కులాల అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు రాజకీయ పార్టీలు. ఇదే అంశాలపై బిగ్ టాక్లో చర్చిద్దాం. కర్ణ అరవింద్ గారు అంటే ఒక పక్క బీసీలు అప్పటికి ఇప్పటికీ దాదాపు అంటే 51% నుంచి 56% పెరిగింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పెరిగిన దాన్ని అంటే బీసీల జనాభా ప్రాతిపదిగా పెరిగింది. మైనార్టీలని గతంలో చూపించలేదు, 4 వర్గాలుగా విభజించారు, 4 కేటగిరీలుగా. కానీ మేము 5 కేటగిరీలుగా విభజించాం. బీసీలు మామూలుగా ఉండేటటువంటి బీసీలు 46.25%, అలాగే ముస్లిం మైనార్టీలు 10.08%, మొత్తం 56.33%గా చెప్తుంది. బీసీ జనాభా పెరిగిందని చెప్పేసి బాహటంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు సార్? మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే కనుక గత లో బహుశా ఇదే నెలలో అనుకుంటా, బహుశా ఇదే నెలలో ఫస్ట్ వీక్ లో
వాళ్ళు 3-4 తారీఖులో ఇది ఏర్పాటు చేసిండ్రు, అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి, దీన్ని చట్టభద్రతలు కల్పించాలి అనేటువంటి ఆలోచన చేసిండ్రు. దానికి సంబంధించి మా జాతులన్నీ కూడా, మా బీసీకి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి మా జాతులన్నీ కూడా 1000 కళ్ళతో ఎదురు చూసినాం. వీళ్ళు చట్టభద్రత చేస్తారేమో, దీనికి ఒక చట్టాన్ని రూపొందిస్తారేమో అనేటువంటి విషయాన్ని మేము చూసినాం. కానీ అక్కడ కూడా సేమ్ టైంలో ఏమైంది అంటే, రొటీన్ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రొటీన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇది కూడా అయిపోయింది అనేటువంటి విషయాన్ని మేమందరం కూడా కాదు, మా జాతి మొత్తం కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మూడో అంశం ఏంది అని అంటే సార్, వాళ్లకు వాక్శుద్ధి లేదు, కార్యశుద్ధి అసలే లేదు, వాళ్ళు చేయాలనేటువంటి ఆలోచన అంతకన్నా లేదు. ఆయన ఎంతసేపు అయ్యిన దాన్ని ఆకిట్ల పెడతాడు, కాని దాన్ని కంచన పెడతాడు, మొత్తంగా ఏదో చెయ్యాలి అని చెప్పి ఆయన ఆలోచన చేస్తాడు. ఇవాళ రాష్ట్రం ఎటువైపు పోతా ఉన్నది, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు ఏంది, సంక్షేమం ఏంది, అభివృద్ధి ఏంది అనేటువంటి విషయం పైన సరే ఆయన తప్పు కాదు అనుకోండి, ఆయనకు పరిజ్ఞానం లేకపోవడం, అనుభవం లేకపోవడము ఆయన పొరపాటు, దాంట్లో మేమేం కాదనం. అయితే ఇక్కడ మేము అనేటువంటి మాట ఏంది అని అంటే, తప్పకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాన్ని మనమైతే ఆలోచన చేస్తాం సార్. ఎట్లా దాన్ని కంపేర్ చేస్తాము అనుకుంటే, పర్ క్యాపిటా ఇన్కమ్ కానివ్వండి, లేదు అనుకుంటే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలో కానివ్వండి, లేదు అనుకుంటే ఈ రాష్ట్రం ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి, ఇవి జరిగినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంటది. అదే కూడా ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు ఆది నుంచి గమనిస్తే కనుక, దయచేసి సార్ నేనేమంటా ఉన్నాను అంటే, ఒక రాజకీయంగా నేను విమర్శిస్తలేను, దయించి ఆది నుంచి తను వివరిస్తున్నటువంటి తీరు ఏంది అనేటువంటి విషయాన్ని ఇవాళ అక్కడ ప్యానెల్లో కూర్చున్నటువంటి శివకుమార్ గారిని అడిగినా కూడా వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ లో ఏం చెప్తారు అనేటువంటి విషయం కూడా మీరు ఒకసారి అడిగితే మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే, కానీ అరవింద్ గారు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు, ఎందుకు సహకరించట్లేదు, ఎందుకు ఈ సర్వేలో కుటుంబ సర్వేలో సమగ్ర కుటుంబ సర్వేలో గతంలో అందరూ సహకరించారు, కానీ ఇప్పుడు ఈ కులగణలో ఎందుకు పాల్గొనట్లేదు, ఎందుకు బీఆర్ఎస్ పాల్గొనలేకపోతుంది? తప్పు సార్, తప్పు. ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పాల్గొంటలేరు అని అంటే వాళ్ళకు ఆన్ ది రికార్డులోనే వాళ్ళ అప్డేట్. కానీ ఇంకొక విమర్శ కూడా ఉంది, వాళ్ళ యొక్క ఆస్తులు ఎక్కడ బయటపడతాయో అనే విధంగానే వాళ్ళు భయపడుతున్నారు. రావులందరూ కూడా కలిసి గతంలో ఎవరైతే తారక రామారావు, కే తారక రామారావు, అలాగే హరీష్ రావు, మరో పక్క సంతోష్ రావు, వీళ్ళందరూ ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళందరూ కూడా ఆస్తులు ఎక్కడ బయటపడతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు పాల్గొనట్లేదు. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితే వివరాలను ఇచ్చి ఆమె సహకరించారు. మరి కవితక్క గారు ఎట్లా సహకరిస్తారు, మిగతా వాళ్ళు ఎట్లా సహకరించారు సార్? మనం ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి ఒక నీతి నిజాయితీ, దానికి మనమే ఒకసారి ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి కుమార్తె దానికి ఎట్లా సహకరిస్తుంది, మిగతా వాళ్ళు ఎట్లా సహకరించారు అనేటువంటి అదే పెద్ద వేరే అదే సార్. ఇవాళ ఈ లఘు చర్చని తెలంగాణ రాష్ట్రంలో లేదు అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ. అరవింద్ గారు చెప్పండి, అంటే ఏ వర్గంలో లోటుపాటు జరిగింది, ఎక్కడ అసలు ఈ తప్పులు తడక అంటానికి కారణాలు ఏంటి? ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేశారు, మరో పక్క 150 ఇళ్లకి ఒక సూపర్వైజర్ ఉన్నాడు, ప్రతి ఒక 3 రోజులకు ముందుగానే స్టిక్కర్లు అంటించారు. ఇదంతా కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులనే ఎంచుకున్నారు, వాళ్ళే ఈ యొక్క కులగణన సర్వేలో పాల్గొన్నారు. ఎవరు ఇప్పుడు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కాదు కదా ఈ సర్వే నిర్వహించింది సార్. 2014 నుంచి 2024 వరకు ఎంతకాలం ఉంటుంది సార్? దయచేసి నాకు మీరు చెప్పగలగాలి. 2014 నుంచి 2024 వరకు మనకు మధ్యలో ఉన్నటువంటి కాలం 10 సంవత్సరాలు కాలం సార్. దీంట్లో కేవలం పెరిగిండ్రు 11 లక్షల మంది బీసీలేనట. దీంట్లో పెరిగినటువంటి వాళ్ళు కేవలం 11 మంది బీసీలేనట, 11 లక్షల మంది బీసీలేనట. ఈ 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి వాళ్ళు కేవలం 11 లక్షల మంది ఎట్లా అవుతారు అనేటువంటి అంటే సార్, మీరు దయచేసి మీరు విఘ్నులు, మీకు సుదీర్ఘ అనుభవం అయితే ఉంది సరే, మీరు ఆన్ ది రికార్డు మీరు చెప్పలేరు, కానీ
నేనేమంటా ఉన్నాను అంటే మాకంటే పరిజ్ఞానం, మాకంటే ఎక్కువ విశ్లేషణ మీరైతే చేస్తా రైట్. ఉన్నారు. మీ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం, మీ సార్, సమగ్ర కుటుంబ సర్వే దయచేసి ప్రకారం అప్రాక్సిమేట్లీ వీళ్ళు- ఎంత జనాభా ఉంది, ఎంత జనాభా తేడా వస్తుంది, ఇవన్నీ కూడా తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. నేను అదే చెప్తా మీరు ఉన్నా బాహాటంగా ఇంత తప్పు జరిగింది, ఇంకా ఈ పలాని జిల్లాలో ఇంత జనాభా ఉంటే ఇంత తప్పు జరిగింది, ఇక్కడ ఆ కుటుంబ సర్వే నిర్వహించినా సరే అక్కడ ఆ కులగణన సరిగా జరగలేదు అనే విధంగా మీరు నిరూపించాలి కదా. 100% సార్. ఆ దాంట్లో సార్ ఇవాళ తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు, తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు, వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరులను కన్నటువంటి గడ్డ ఈ గడ్డ. ఈ గడ్డకు గొప్ప చైతన్యం అయితే ఉంది సార్. అయితే నేను అనేటువంటి మాట ఒకటే సార్, ఇవాళ ఈయన ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇట్లా ఎంత డైవర్ట్ పాలిటిక్స్ చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఒకటే డిసైడ్ అయితే అయ్యి ఉన్నారు, ఒకటే తేట తెల్లం అయితే చేసుకున్నారు. మేము ఇవాళ కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి దన్నినట్లు మాకు ఉన్నది. చూద్దాం మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి చూద్దాం ఎలాంటి తీర్పు ఇస్తారు. మీరు అన్నట్లే స్థానిక సంస్థల ఎన్నికల లోపలికి మేము పోతాం. రైట్. మేము నిజంగా ఇంటి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పాల్గొనట్లేదు? ఏమంటారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సార్ 3 సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు సార్. మీరు అయ్యిన దాన్ని మీరు కూడా గట్లే మాట్లాడితే ఎట్లుంటుంది సార్? అయ్యిందాన్ని మీరు పాల్గొన్నదే నేను చెప్పాను, నా ఉద్దేశం అది కాదు. అయితే వినాలి మొత్తం పూర్తిగా సార్. మీరు ఏకపక్షంగా మాట్లాడితే మరి నన్ను ఏకపక్షంగా అనొచ్చు, మాకు పార్టీలు ప్రాంతాలు అవన్నీ అంటగట్టద్దు ప్లీజ్ దయచేసి. మీరు ఈ అధికార పార్టీకి ఎంత మీరు సపోర్ట్ చేసి మాట్లాడినప్పటికీ మీరు పాల్గొనలేదని చెప్పానండి అరవింద్ గారు. మీరు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఎందుకున్నారన్నది చెప్పాను తప్ప. రైట్. ఒక్క నిమిషం శివకుమార్ లాల్ గారు, అరవింద్ గారు మీరు ఏదో మాట్లాడతారు. రైట్. దయచేసి అరవింద్ గారు మీరు ఆపాదించొద్దు, అట్లా రాజకీయ అంశాలను ఆపాదించొద్దు, మీడియా వాళ్ళకి అట్లా ఆపాదించొద్దు ప్లీజ్. మేమేమంటా ఉన్నాము అంటే ఈ రాష్ట్రం ఎట్లా ఉండే తెలంగాణ ఎట్లయింది? తెలంగాణ రావణ కాష్టంగా మారింది సార్. తెలంగాణ ఇవాళ రావణ కాష్టంగా మారినటువంటి నేపథ్యం ఉన్నది. ఇవాళ అవ్వాతాతలకు వీళ్ళు ఇస్తామన్నటువంటి పెన్షన్లు ఎటువైనాయి? 4,000 రూపాయలు ఎటువంటి పెన్షన్లు, స్కూటీలు ఎటువైనాయి? మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు మీరు అడిగేది సహేతుకునే అడగాల. ప్రతిపక్షం అనేది అడగాల్సిందే, అధికార పార్టీని ఇరుకుని పెట్టాల్సిందే. కానీ రిజర్వేషన్ గురించి ఇవాళ తీసుకుంటే 10,000, రేపు తీసుకుంటే 15,000 రూపాయలు అన్నాడు. రైట్ చెప్పారు. ఎన్నికల హయాంలో ఆ వాగ్దానం ఇచ్చే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు అడగాల్సిన బాధ్యత ఉంది, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సార్ దయచేసి నా ఆవేదన వ్యక్తపరుస్తున్నా సార్. నేను వేరెవరిని విమర్శించడం నాకు అది లేదు, కానీ నా హక్కు కాదు. కానీ ఒక నిమిషం, ఆయన సమాధానం ఏం చెప్తారో చూద్దాం. శివకుమార్ లాల్ గారు ఏం సమాధానం చెప్తారు? ఉండి ఏదో మాట్లాడితే కాదు సార్. ఇవాళ జనాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో వచ్చి శివకుమార్ లాల్ గారు ఒక్క నిమిషం, అరవింద్ గారు బాధ ఎంత అనేటువంటి విషయం మీకు అర్థమైతే సార్. రైట్. అరవింద్ గారు ఒక్క నిమిషం. శివకుమార్ లాల్ గారు 4 గోడల మధ్యలో ఏదో మాట్లాడితే అయ్యింది కాదు, కాంది అయ్యింది మాట్లాడితే కాదు. ఒక్క నిమిషం అరవింద్ గారు. రైట్. శివకుమార్ లాల్ గారు ఎందుకు వినిపిస్తుంది సార్? మీకు ఎందుకు వినిపిస్తుంది? రైట్. శివకుమార్ లాల్ గారు రైట్. శివకుమార్ లాల్ గారు ఎలా స్పందిస్తారు? ఒక పక్క ఈ రిజర్వేషన్ అనేది తప్పులు తడక, కుటుంబ సర్వే ఏదైతే ఉందో అప్పటికి ఇప్పటికీ 10 లక్షలు 11 లక్షల జనాభాన ఈ 10 సంవత్సరాల్లో పెరగాల్సింది. కాబట్టి ఇది చాలామంది ఈ యొక్క కులగణలో పాల్గొనలేదు. కాబట్టి ఎంత చేసినా సరే, అంటే బీసీల విషయంలో అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం తప్పుదో పట్టింది. దీనికి అసలు చట్టబద్ధత ఏది? ఒకవేళ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ఒక పక్క ఇది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు కాబట్టి మీరు ఈ యొక్క కులగణన చేపట్టారనే విధంగానే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీనికి చట్టబద్ధత ఏది అనే విధంగానే ప్రశ్నిస్తున్నారు. ఎలా స్పందిస్తారు శివకుమార్ లాల్ గారు? రవి గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో, మా రాహుల్ గాంధీ గారు చెప్పింది పార్లమెంట్ లో కూడా స్తంభింపజేయడం జరిగింది అనేది కూడా నేను చెప్పడం. ఈరోజు ఖాళీ మీడియా ముందు వచ్చి చెప్పడమే, అటు ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళ హోంమంత్రి గారు కానీ చెప్పి బిల్లు ప్రవేశపెట్టమని చెప్పండి. మేము అడిగింది మొత్తం ఓవరాల్ గా కులగణన చేయమన్నాడు. జిస్కి ఇస్తేదారి ఉస్కి భాగ్యదారి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది.
ఆ ఉద్దేశంతో ఈరోజు కులగణన హైదరాబాద్లో సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఎస్సీ వర్గీకరణ గురించి కానీ బీసీ కులగణన గురించి చేస్తామని చెప్పి హామీ చేసి ఇది టైం ఇచ్చి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ బీజేపీ కానీ లేకపోతే మా తీన్మార్ మల్లన్న ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయననే ఫస్ట్ బీసీ అనే నినాదాన్ని లేవనెత్తి మా కాంగ్రెస్ పార్టీలో 20 లక్షల మందిని తక్కువ చూపిస్తున్నారు, మిగతా వాళ్ళని ఎక్కువ చూపించిండ్రు, ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ పోయింది గ్యాప్ అనే రకంగా మాట్లాడడం జరిగింది. అయితే డాక్టర్ జయరాం గారు గతంలో ఒక డిబేట్ లో మాట్లాడడం జరిగింది. ఈ 10 సంవత్సరాలలో తక్కువ అయినా తాగుబోతులను తయారు చేసిన వాళ్ళని ఈరోజు సింగిల్ ఉమెన్ కానీ వేడోస్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ కులగణన ఒకసారి స్కూళ్ళల్లో కానీ లేకపోతే ఎంతమందికి అయితే సింగిల్ ఉమెన్ కి ఎవరైతే విడో పెన్షన్ కొత్తగా అయినరో వాళ్ళ కులగణన తీసుకుంటే వాళ్ళల్లో ఎంతమంది చనిపోయారు అనేది కూడా చెప్తారు అనేది కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. నేను కాదు, ఒక విశ్లేషకుడు చెప్పిన మాట ఇది. దాని తర్వాత ఇంకొకటి ఏం ఆలోచన అంటే కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పిండు తక్కువ ఉంది అన్నందుకు మళ్ళీ దాన్ని సర్వేకి టైం ఇచ్చి ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో. ఇవన్నీ లెక్కలు తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తారు, చట్టబద్ధత కల్పిస్తారు. రైట్, కేంద్రానికి పంపాలా, కేంద్రం ఆమోదించాలా, పార్లమెంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఏ విధంగా చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం వేచొద్దా. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, నరసింహరావు గారు, రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ఈ కులగణనకి ఏ విధంగా చట్టబద్ధత కల్పించింది, ఏ విధంగా ప్రజల ముందుకు పోద్ది, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తుందా, లేకపోతే విద్య, ఉద్యోగ, ఉపాధి, మరో రాజకీయ అంశంగా 42% ఏ విధంగా కనిపిస్తుంది, ఇది పార్లమెంటుకు పంపిస్తామంటే పార్లమెంట్లో కూడా ఆమోదం పొందే అవకాశం ఉందా లేదనేది రానున్న రోజుల్లో చూద్దాం. ఇది ఇవాల్టి బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.